relax. Okay? అక్కడ చూసి చెప్తాను. Yeah. So సేమ్ అది ఫోల్డ్ అని అయిపోయిన తర్వాత ఫోల్డ్ పోస్టర్ మీరు మెయింటైన్ చేయాలి. ఓకే, టోస్ అనేది పాయింట్ అప్ ఉండాలి. టోస్ పాయింట్ అప్, చిన్న do wide, do wide in it. Little bit, not too much. Okay, this for chin up. Your hand should be always up. If inside the alley కొంచెం లైట్ రియల్ నేనా? షూర్? షూర్ 100%. స్కూల్, సర్టిఫికేట్ కూడా అదే పేరా? MBA all. Ready? What is this? What is this? Straight legs. Straight in. Stand up. What is this? Straight in the legs. Toes point up. And this is? Widen. And this is? Chin up. Chin up. And this is? Relax. Relax. Okay. Do posture like this. Do straight. Elbow bend. Elbow అనేది bend చేయాలి. Okay. Look at straight and chin up. That's it. Do always straight and relax. So please remember that. Let's go inside. Yes, ma'am. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇండో స్కై డైవింగ్? Experience with you, Bruce Lee. Like you are an amazing. థ్యాంక్ యూ. Seriously, I was like, చాలా భయం వేసింది అసలు నాకు లోపలికి రావాలి అంటే. బట్ విత్ యువర్ సపోర్ట్ ఇట్ వెంట్ వెరీ వెల్. సో మీరు ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫ్లైట్ ఎక్కినప్పుడు ఐల్ బి ఫ్లయింగ్ అదే, కానీ అందులో దూకుతానని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇక్కడ దూకితే ఎలా ఉంటుంది అనేది మీ ట్రైనింగ్ లో బాగానే నేను ఐ కెన్ కవర్ అని తెలుసు. ఇండోర్ స్కై డైవింగ్ అంటే ఫ్లైట్ నుంచి జంప్ చేస్తే ఏ ఫీల్ అయితే ఉంటుందో ఆ ఫీల్ అనేది ఇందులో ఉంటుంది. 80% సేమ్ ఉంటుంది. సో బాడీ పోస్టర్ అన్ని సేమ్ అదే మెయింటైన్ చేస్తే
ఫ్లయింగ్ అనేది ఎయిర్ చాలా ప్రెషర్ ఈజ్ ఆల్సో గుడ్. నేను ఒక 7 రౌండ్స్ వేసుకున్నట్టున్నాను. యా నెక్స్ట్ లెవెల్. మీకు ఫస్ట్ స్టార్టింగ్ జస్ట్ ఎంటర్ ఎంటర్ అయినప్పుడు అయినప్పుడు కొంచెం నేను భయం అటు భయం. ఇటు భయం వేసింది. అండ్ Yeah. యూ సపోర్టెడ్ మీ హ్యాండ్ సిగ్నల్స్ ఏదో ఇచ్చారు కదా, స్ట్రైట్ లెగ్స్ పెట్టాలి, రిలాక్స్ అవ్వాలి, అవును. చిన్న పని అవన్నీ చేశాను. Good. ఇట్ వెంట్ వెరీ వెల్. సెకండ్ టైం మీరు సడన్లీ ఒకటేసారి పైకి సడన్ గా తీసుకెళ్ళారు. అదేంటి నేను ఎగిరిపోతున్నాను అనిపించింది నాకు. అంటే నేను అటు ఇటు గుద్దుకుంటుంటే ఐ కాంట్ ఏబుల్ టు డూ ఏమో అని అనుకున్నా, అంటే పంపించేస్తారు ఇంకా వెనక్కి అని అనుకున్నా. బట్ Okay. సడన్లీ ఐ వాజ్ లైక్ ఆన్ టాప్. ఓ మై గాడ్. అండ్ మీరు చెప్పారు కదా, అంటే Yeah. పొజిషన్ కరెక్ట్ గా ఉంటే మనం పై వరకు వెళ్ళి రావచ్చు అని చెప్పారు. దట్ కాన్ఫిడెన్స్ ఐ గాట్. వెళ్ళిపోయింది అంటే 2-3 రౌండ్లు వేసేయచ్చు ఈజీగా అనుకున్నా. ఇది ఫ్లైట్లో ఏంటి అంటే లైక్ ఫ్లైట్లో మీకు ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఫ్లైట్లో జంప్ చేసినప్పుడు యూ క్యాన్ ఫ్లై వేరే, బట్ హియర్ నెక్స్ట్ టైం కూడా ఫ్లైట్ లో జంప్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేయండి. అంటే మీ భయం అనేది, మీ భయం ఉందా పోయిందా కొంచెం? పోయింది. భయం పోయింది. నెక్స్ట్ టైం నేనైతే ఈజీగానే వచ్చేస్తా. గుడ్. మీరైతే చాలా బాగా చేస్తారు మ్యామ్, ఎందుకంటే Thank you. స్టార్టింగ్ లో మీరు చాలా భయం అసలు నేను అక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తున్న దగ్గర నుంచి నా మైండ్ అంతా నాకు హైట్స్ అంటే విపరీతమైన భయం. ఓకే. మామూలు భయం కాదు అసలు. జైంట్ వీల్ అంటే పైకి ఎక్కి నేను కింద పడిపోతానేమో, వామిటింగ్ సో ఎప్పుడు జైంట్ వీల్ కానీ రోలర్ కోస్టర్ ఒకసారి ఎక్కి నేను ఆపిచ్చాను అక్కడి నుంచి. మ్యారీగో రౌండ్ తెలుసా మీకు? ఓకే. అది ఎక్కినప్పుడు మా ఫ్రెండ్ కింద నుంచి ఆపండి ఆపండి స్వాతిని కాపాడండి అని చెప్పి ఆపించారు. మ్యామ్ బట్ ఇక్కడ మీరు ఉన్నారు కదా, కాన్ఫిడెన్స్ మీరే బిల్డ్ చేశారు. పర్లేదు ఏమైనా పట్టుకుంటారు. ఓకే ఓకే. ఎంత పట్టుకుందామన్నా కొంతమందికి భయం అనేది అట్లా ఉండిపోతుంది. Of course, బట్ yeah. ఇట్స్ ఓకే, ఇట్ వాస్ గుడ్. మీరు చాలా బాగా చేస్తారు. బాడీ పోస్టర్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తారు. మెయిన్ అదే బాడీ పొజిషన్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే, పోస్చర్ ఉంటే పైకి ఏంటి ఇంకెక్కడికన్నా. మీకు ఎలా అనిపించింది చూసారు పడిపోయా ఫస్ట్ టైం భయం వేసేసి. ఫస్ట్ టైం? అంటే మీరు అనుకుంటున్నారు వెయిట్ ప్రాబ్లమ్ ఏమో, నాట్ వెయిట్ ఈజ్ నాట్ మ్యాటర్. సో అంటే బాడీ మనం పోస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ అంతా దాని మీద పెట్టాలి, కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యి ఇటు పక్క కింద చూస్తూ ఉండాలి, ఇటు పక్క మన చేతులు ఎలా పెట్టాలి, కాళ్ళు ఎలా పెట్టాలి. ఓకే. సో అది కాన్ఫిడెన్స్ పోయింది. సో ఫస్ట్ 2 టైమ్స్ 3 టైమ్స్ పడిపోయా. దాని తర్వాత ఇలా కాదు ఇలా ఇలా అని చెప్తే మళ్ళీ అప్పటి నుంచి యా, మీరు 2-3 టైమ్స్ మళ్ళీ ట్రై చేసినప్పుడు అది ఓకే అయింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో హెడ్లైక్ వెళ్ళినప్పుడు కొంచెం బాడీ పోస్టర్ అనేది గుడ్. సో ఫైనలీ ఎక్స్పీరియన్స్ అది, అంటే Yeah. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎక్కడ అవును. చేయలేం సో కదా. మళ్ళీ ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు చాలా- దుబాయ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళడమే తప్ప ఇక్కడ అనేది ఇండియాలో ఎక్కడ లేదు కాబట్టి ఇండియాలో ఎక్కడ లేదా? ఓన్లీ హైదరాబాద్. ఓన్లీ మీరా? ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ హైదరాబాద్ ఫస్ట్ ఇండోర్ స్కైడైవింగ్ చేస్తాం. సీరియస్లీ? Serious. ఓన్లీ వన్? నాట్ ఆల్సో ఇన్ ముంబై? ఢిల్లీ. నైస్. గుడ్. సో గుడ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.